ప్రస్తుతం మనం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఒకసారిగా కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడడానికి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చారు. తర్వాత ఇక చాలా వరకు మీడియా కూడా కవర్ చేస్తూ ఉన్నది. అసలు అంటే నిన్న జరిగినటువంటి సంఘటన అంటే ఏ విధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాత్తుగా గుండెపేట రావడం, వాకింగ్ నుంచి అయిన తర్వాత ఆయన అంతటా ఆయన ఇక్కడికి హాస్పిటల్కి వెళ్ళినటువంటి నేపథ్యం చూస్తాం. తర్వాత అక్కడికి దాదాపు అక్కడ కొంత హార్ట్ బీట్ అయిపోయినటువంటి నేపథ్యంలో 8 నుండి 9 సార్లు ఇక్కడ సిపిఆర్ చేయడంతో మరొకసారి ఊపిరి పీల్చుకోగానే హైదరాబాద్కు చేరుకోవడం, తర్వాత వెంటనే ఇక్కడ కేసీఆర్ ఆదేశాల మేరకు ఉన్నటువంటి ఏదైతే కేటీఆర్, హరీష్ రావు హన్మకొండ నుంచి ఇక్కడికి హైదరాబాద్ చేరుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వేం నరేందర్ రెడ్డి కూడా ఇక్కడ గ్రీన్ ఛానల్ పర్మిషన్స్ ఇచ్చేసి ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డిని యశోదకు తీసుకురావడం జరిగింది. అయితే దీని తర్వాత ఇక పూర్తి స్థాయిలో నిన్న మొత్తం హెల్త్ బులెటిన్ మీద కొంతమంది అయితే దాదాపు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు అనే వార్తలు కూడా, కథనాలను కూడా చేసినటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి బ్రతికే ఉన్నారు అంటూ కూడా నిన్న వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో అక్కడ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ కేసీఆర్ అయితే అంటే నిన్న ధీరుభాయ్ అంబానీకి సంబంధించినటువంటి డాక్టర్లను, తర్వాత ఎయిమ్స్ సంబంధించినటువంటి డాక్టర్లను స్పెషల్ ఫ్లైట్ తోటి ఇక్కడికి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య క్షేమాలను తెలుసుకోవడానికి ఇక్కడ పిలిపించినటువంటి నేపథ్యంలో తర్వాత ఇక పూర్తి స్థాయిలో అంటే ఈరోజు ఆరోగ్య పరిస్థితులను పరామర్శించడానికి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎలా ఉన్నాడు అనేది తెలుసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి వచ్చారు. అంటే గతంలో కూడా ఎలాంటి లేకున్నా కానీ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి దాదాపు 2005లో వరంగల్కి సంబంధించినటువంటి కన్వీనర్గా కావడం, తర్వాత తెలంగాణ ఉద్యమంలో తాను టియర్ గ్యాస్ వల్ల కన్నును పోగొట్టుకున్నటువంటి వ్యక్తి. చాలామందికి తెలియనటువంటి ఏంటి విషయం అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఒకటే కన్ను పనిచేసేది, అది కూడా తెలంగాణ ఉద్యమంలో తన కన్నును త్యాగం చేసుకున్నటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో. అయితే పూర్తిగా అప్పటి నుండి కూడా కేసీఆర్ తోటి సన్నిహితంగా, తర్వాత ఓడినా గెలిచినా అసలు అధికారంలో ఉన్నా లేకున్నా ఉద్యమం తర్వాత ఎంతోమంది పారినా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ నమ్ముకుంటూ బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ నర్సంపేట నుండి కూడా పెద్ద ఎత్తున అంటే గతంలో ఒకసారి మాజీ ఎమ్మెల్యేగా అయింది, అంతకుముందు ఓడిపోయినటువంటి సంఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలోనే నర్సంపేటకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత ఇతర నాయకులు, ముఖ్యులు కూడా ఈరోజు యశోద హాస్పిటల్కి ఒక్కొక్కరిగా చేరుకుంటా ఉన్నారు. అయితే దీనిలో భాగంగానే అంటే కేసీఆర్ రాకతోటి ఒక్కసారిగా అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఎలా ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హెల్త్ బులెటిన్ ఇంకా అయితే రానటువంటి పరిస్థితి, కానీ కేసీఆర్ రాక కోసం అయితే దాదాపు అన్ని మీడియా ఛానళ్ళు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ కూడా అవ్వడం, తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి కేసీఆర్ కిందికి వచ్చిన తర్వాత ఏమైనా చెప్పేటువంటి ఆస్కారం ఉంటుందా? హెల్త్ బులెటిన్ ఎలా ఉంది? ఆల్రెడీ దాదాపు కేసీఆర్ కిందికి వచ్చినటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు ఒకసారిగా. ఇక్కడ అంటే హెల్త్ బులెటిన్ అనేది ఏంటి, ఎలా ఉంది హెల్త్ ఎలా ఉంది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో మరి దీనికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ ఎప్పుడు రాబోతా ఉన్నది, అసలు పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎలా ఉంది, అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పబోతా ఉన్నారు డాక్టర్, హెల్త్ బులెటిన్ ఏమి ఇవ్వబోతా ఉన్నారండి. కేసీఆర్ ఒకసారి పరామర్శించి వెళ్ళినప్పటి నుండి తర్వాత హెల్త్కి సంబంధించినటువంటి బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. దీంట్లో మాజీ ఎంపీ వినోద్ రావు మాట్లాడుతూ కొంత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య విషయంలో నిలకడగా ఉంది, ప్రతిదీ కూడా కదలిక బాగున్నది, కానీ కొంత బ్రెయిన్ సంబంధించినటువంటి అయితే ఇంకా రాలేదు, దానికి సంబంధించినటువంటి విషయంలో సిటీ స్కాన్ చేయాల్సి ఉంటుంది అంటూ కూడా వినోద్ రావు చెప్పినటువంటి సందర్భం. అయితే దీనికి హెల్త్ బులెటిన్లో సందర్భంగా చూసుకుంటే ఇప్పటివరకు అయితే అంతా సాఫీగా ఉంది. కేసీఆర్ ప్రమాణకంగా అడిగింది ఏంటి అంటే ఇక్కడ వేరే ఇంకెవరైనా ఎంత పెద్ద డాక్టర్లైనా పిలవడానికి ఆస్కారం ఉంటే పిలవండి, పెద్ది బతకాలి, పెద్ది పార్టీకి అవసరం, పెద్ది తెలంగాణ ప్రజలకు, నర్సంపేట ప్రజలకు అవసరం అని చెప్పేసి కేసీఆర్ కూడా రిక్వెస్ట్ చేశాడు అనేది కూడా ఒక వార్త బయటకు వస్తూ ఉన్నది. ఇక నిన్ననే ఎయిమ్స్కు ధీరుభాయ్ అంబానీకి సంబంధించినటువంటి హాస్పిటల్ నుండి కూడా పిలవడం అన్నీ కూడా చూసినటువంటి మనం. ఆ తర్వాత అంటే ఏ విధంగానైనా పూర్తి స్థాయిలో పెద్దిని బతికించుకోవాలనే తాపత్రయం కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులలో కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక దీనికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్లు విడుదలవుతా ఉన్నప్పటికీ కూడా కొంత
తర్వాత సిటీ స్కాన్ చేస్తేనే మాత్రం, లేకపోతే ఎంఆర్ఐ అన్నీ కూడా చేస్తే సంబంధించినటువంటి బ్రెయిన్కి సంబంధించినటువంటి ఇష్యూలు కూడా బయటకు వస్తాయి. తర్వాత అంటే ఎలాంటి సందర్భం వచ్చినా ఎవరు వచ్చినా కూడా డాక్టర్లను పిలిపించేటువంటి ప్రయత్నం చేయండి. మిగతా స్పెషలిస్టులు ఉన్నా కూడా ఇంక వాళ్ళతో పాటు మరికొంతమందిని చేకూర్చి అక్కడ పెద్దిని బతికించాలి అనేది పెద్ద ఎత్తున కేసీఆర్ అక్కడ డాక్టర్లను విన్నపించుకున్నటువంటి విషయం. అయితే దీంట్లో పెద్ది గురించి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలక భూమిక పోషించినటువంటి నాయకుడు పెద్ది అని చెప్పుకోవచ్చు. కింది స్థాయి కార్యకర్త నుంచి తర్వాత చాలా విధాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసినటువంటి కెరటం అని చెప్పుకోవచ్చు. గతంలో టీఆర్ గ్యాస్ సంబంధించినటువంటి ప్రయోగించినప్పుడు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ గ్యాస్ వల్ల ఉద్యమానికి తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఏమైనా త్యాగం చేసుకున్నంటే ఆయన ఒక కన్నుతోటి ఇన్ని రోజులు ఆయన గడపడం, తర్వాత కన్ను కూడా కనిపించదు అనే ఒక టీఆర్ గ్యాస్ వల్ల తెలంగాణ ఉద్యమంలో పోగొట్టుకున్నాడు అని చెప్పి కూడా కొన్ని వార్తలు తెలంగాణ పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి వార్తలు చక్కర్లు కొడతా ఉన్నటువంటి నేపథ్యం. ఇక చూడాలంటే యశోద డాక్టర్లు ఇతరులను పిలిచి ఏమైనా మరొక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతా ఉన్నారో, ఎలా ఉండబోతా ఉంది, అసలు ఏ విధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది అంటూ కూడా, అంటే ఆరోగ్యంగా బయటికి వస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతుంటే ఆరోగ్యంగా ఉన్నాడేమనే విధంగానే కేసీఆర్ కూడా నవ్వుకుంటూ బయటకు వచ్చినటువంటి నేపథ్యం. అంటే బాగుంటాడే కాబట్టి కేసీఆర్ నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. కేసీఆర్ లాస్ట్ చూసినప్పటికీ కూడా బాగానే ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్లు కూడా. తర్వాత ఎంపీ వినోద్ రావు కూడా ఇదే చెప్పే ప్రయత్నం చేశారు.